కోడిగుడ్డు అట్టతో ఎప్పుడు చూడని ఒక ఐడియా అండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను కోడిగుడ్డు అట్ట తీసుకున్నానండి. ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి అటు ఇటు లైన్స్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత సైడ్‌లో అయితే ఎక్స్‌ట్రా పీసెస్ ఉన్నాయి కదండీ! అటు ఇటు ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇదైతే జిగ్‌జాగ్ షేప్‌లో ఉంది కదండీ! వాటినైతే ఈ విధంగా నేను ట్రయాంగిల్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా చూడండి కరెక్ట్‌గా మనం లెవెల్‌గా కట్ చేసుకోవాలన్నమాట. అటు ఇటు కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలి. ఇలా వెనకాల మరియు ఫ్రంట్‌లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ పీస్‌ని ఈ విధంగా నేను రౌండ్ షేప్‌లో సెట్ చేసుకుంటున్నానండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం రౌండ్ షేప్‌లో అయితే సెట్ చేసుకున్నట్టయితే ఒక షేప్‌లోకైతే వస్తుందండి. ఈ విధంగా చూడండి అటు ఇటు ఉన్న ఈ పీసెస్‌ని అయితే ఈ విధంగా ఒక దగ్గర చేర్చి నేను పిన్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా పిన్స్ వేసుకున్న తర్వాత కింద కూడా అలాగే ఒక దగ్గర చేర్చి పిన్స్ అయితే వేసుకోవాలండి. ఇలా కొన్ని పీసెస్‌ని నేను తయారు చేసుకొని తీసుకున్నాను. ఈ 4 పీసెస్‌కి కలర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడైతే నేను పింక్ కలర్ అయితే అప్లై చేస్తున్నానండి. ఈ ఐడియాకైతే పింక్ అయితే చాలా బావుంటుందన్నమాట. మీకు కావాలంటే డార్క్ బ్లూ, రెడ్, గ్రీన్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా జస్ట్ ఇలా నేను ఫ్రంట్‌లో మరియు బ్యాక్‌లో ఈ విధంగా అప్లై చేసి సైడ్‌లో మాత్రం కలర్ అయితే మొత్తం అప్లై చేయకుండా జస్ట్ ఇలా టచ్ అప్ చేసుకోవాలండి. చక్కగా ఈ విధంగా 4 పీసెస్‌కి కలర్ అయితే అప్లై చేసి ఆరించుకున్న తర్వాత దీన్నైతే నేను మరింత అందంగా చూడడానికి ఈ విధంగా చిట్టి అద్దాలు తీసుకున్నానండి. ఈ విధంగా చుట్టూనైతే అద్దాలైతే సెట్ చేశాను. అద్దాల చుట్టూ ఈ విధంగా వైట్ పెయింట్ సహాయంతో ఈ విధంగా కలర్ అయితే వేసుకోవాలండి. అండ్ సైడ్‌లో అయితే ఈ విధంగా గ్రీన్ పెయింట్ సహాయంతో ఈ విధంగా టచ్ అప్ చేసుకోవాలండి. 4 పీసెస్ ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ప్లాస్టిక్ పైప్ తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో ఏదైనా ఒక స్టిక్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా పింక్ కలర్ దారం కొన్ని వరుసలు తీసుకొని సూది దారం అయితే ఈ విధంగా తయారు చేసుకున్నానండి. ఇప్పుడు మనం పిన్స్ వేసుకున్నాం కదండీ! ఈ పీస్‌కి పైన ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను దారం అయితే. అండ్ కొన్ని పల్స్ తీసుకొని ఈ విధంగా నేను సెట్ చేసుకున్నానండి. దీనైతే ప్లాస్టిక్ పైప్‌కైతే ఈ విధంగా మనం కట్టుకోవాలండి. ఇలా హైట్ తక్కువ నుంచి హైట్ ఎక్కువ వరకు ఈ విధంగా మనం అన్ని పీసెస్‌ని సెట్ చేసుకోవాలనమాట. అంతే అండి. మిడిల్‌లో అయితే దారం అయితే ఈ విధంగా సెట్ చేసి వాల్ డెకర్ చేసుకోవడమే. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. ఇలాంటి ఐడియాస్ మనం అస్సలు దీన్ని ఎక్స్‌ట్రాస్‌లో చేశామని కూడా తెలియదండి. అంత కలర్‌ఫుల్‌గా ఉంది. నాకైతే చాలా బావుందండి. ఇలాంటివి 2 తయారు చేసి మనం బయట విధంగా డెకర్ చేసుకోవచ్చనమాట. లేదా డోర్స్ మిడిల్‌లో కూడా ఈ విధంగా తగిలించుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా బావుందని నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.